ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే చేసేస్తాము, వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు. రోజు టీవీలో ఉంటాడు సార్ 7 గంటలకు. వెంటనే ఇదిగో చేసేస్తున్నామని అంటాడు. మొన్న ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమన్నాడు, హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటా అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా, అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాను. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్, చంద్రబాబు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. అయినాడు ఆంధ్రజ్యోతి టీవీ5 టంక టాపిక్ దాంట్లో డైవర్ట్ చేస్తారు. మళ్ళీ ఈ రైతులంతా మళ్ళీ రైతుల బతుకులు మళ్ళీ బస్ స్టాండ్. పొగాకు రైతులైనా అంతే, ఉల్లి రైతులైనా అంతే, వరి పరిస్థితి అంతే, చీనీ రైతులైనా అంతే, అరటి రైతులైనా అంతే, టమాటో రైతులైనా అంతే. మరి ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5, ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. లూటీ చేసిన సొమ్ముని వీళ్ళంతా కలిసి పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంకా బడా కొట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు దాదాపుగా ఫీజు రీయింబర్స్మెంట్ డిసెంబర్కి వస్తే 8 క్వార్టర్స్ ఫీజులు కూడా ఇవ్వాల.